విజయవాడ నియోజకవర్గంలోని బీర్కూర్ శివార్లో గల మంచిట నదిపై 32 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన చెక్ డ్యాం పూర్తయిన నెల రోజుల వ్యవధిలోనే గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా భారీగా నీరు చేరి పొంగి పొర్లుతుండడంతో స్థానిక నాయకులతో కలిసి చెక్ డ్యాంను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసులరెడ్డి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బ్రిడ్జి పై నుండి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచారం దూరదృష్టితో మంచిర నదిపై నిర్మించిన చెక్ డ్యాం పొంగి పొరలడంతో పరిసర ప్రాంతాల రైతులకు సాగునీటి లభ్యత పెరగడంతో పాటు భూగర్భ జలాలు కూడా గణనీయంగా పెరుగుతాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీర్కూర్ సొసైటీ చైర్మన్ కొల్లి గాంధీ, గ్రామ ఉప సర్పంచ్ పరమేశ్, మండల యూత్ నాయకులు మియాపూర్ శశికాంత్, మాజీ ఎంపీపీలు ఎండ్ల విజయప్రకాష్, గాండ్ల రఘు, నాయకులు మేకల విఠల్, దొంపల్ రాజు, పృథ్వీ, రఘు, ప్రశాంత్, నరేందర్ గౌడ్, గంగొండ తదితరులు పాల్గొన్నారు. ముగింపులేనిదై సదా సాగదా నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మహర్షులందు కథ మహర్షిలాగా సాగదా.